భారతదేశంలో ఉగ్రమూకల దాడిపై ప్రభుత్వం ధీటైన సమాధానం ఇస్తోంది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్పై విరుచుకుపడుతోంది. అలాగే పాకిస్తాన్ నుంచి వస్తున్న కవ్వింపు చర్యలకు ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులంతా కూడా గర్విస్తున్నారు. భారతదేశం చేస్తున్న పాక్పై చేస్తున్న యుద్ధానికి, అలాగే పాక్పై చేస్తున్న దాడికి తాము అండగా ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి 14 మంది వ్యక్తులు ప్రస్తుతం సైన్యంలో ఉన్నారు. అంటే వారంతా కూడా సైనికులుగా సేవలు అందిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటికీ 6 రిటైర్ అయ్యి ప్రస్తుతం గ్రామాలకు చేరుకున్నారు, గ్రామంలో ఉన్నారు. అయితే రిటైర్ అయిన ఆర్మీ సైనికులు ఏమనుకుంటున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్తో కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి, యుద్ధ వాతావరణం నెలకొంది, భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక మాజీ సైనికుడిగా? ఈ సింధూరు అనే విధానాన్ని అది ఎందులోపైన జరగడానికి చాలా బాధగా ఉంది. కానీ నేను రిటైర్డ్ అయ్యి 4 years అవుతుంది. ఈ ఈ యుద్ధంలో మేము పాల్గొంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. కానీ ఈ పాకిస్తాన్ని వరల్డ్ పటంలో లేకుండా చేయాలని మా సైనికులందరికీ విజ్ఞప్తి. మేము కూడా ఎప్పుడు ఇమీడియట్లీ రీకాల్ చేసినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ పాకిస్తాన్కి మాత్రం ఈ వరల్డ్ మ్యాప్లో ఉండకుండా చేయాలని. అంటే మీరు సైనికుడిగా పనిచేసినప్పుడు ఏ ప్రాంతంలో పనిచేశారు? అప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ? నేను ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లో చేశాను. జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు అక్కడ 2005 నుంచి 2009 దాకా అక్కడ నిధులు నిర్వహించాను. కానీ అప్పుడు ఇంతగా లేకుండే. బట్ కాకపోతే ఇంతకుముందు పహల్గావ్, తర్వాత పుల్వామా ఇవన్నీ జరగడానికి మన సైనికులంతా. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనకు కవ్వింపు చర్యలు చేస్తుంది, అంటే యుద్ధంకి సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. భారతదేశం కూడా ధీటైన సమాధానం ఇస్తుంది. ఒకవేళ మీకు అవకాశం ఇస్తే, లేదు మీరు వెళ్ళాలనుకుంటే ఎలా ఉండబోతుంది అంటే మీ ఆలోచన? యాక్చువల్గా ఇప్పుడు ఇంతకుముందే వాట్సాప్లో మెసేజ్ వస్తున్నాయి. మాజీ సైనికులు అంతా అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు మెసేజ్ వచ్చినా కూడా వాళ్ళు బ్యాగులు చదువుకొని ఇమీడియట్లీగా వాళ్ళ రికార్డులలో రిపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళ వాట్సాప్లో నడుస్తున్నది. మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాము ఇమీడియట్లీ వెళ్ళడానికి. దేశం గురించి, ధర్మం గురించి మేము వెళ్ళవేళలా ఇంకా ముందు వెళ్తూనే ఉంటాం. అయితే అన్న మీరు చెప్పండి, ఈ గ్రామ ప్రతినిధిగా ఉన్నారు, ఈ ఊరు నుంచి 14 మంది ఆర్మీలో ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అలాగే ఇప్పుడు మన ఇండియాపై జరుగుతున్న ఉగ్రదాడిని ఎలా చూస్తారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది చాలా గర్వకారణంగా ఈ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఏదైతే మొన్న అమాయకులైనటువంటి వాళ్ళ ప్రాణాలు తీయడము, అలా సింధూరాన్ని జరిపేయడం అనేది మామూలుగా హిందుస్థాన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేదు. దానికి ఒక 15 రోజుల వ్యవధి లోపలనే ఆపరేషన్ సింధూరాన్ని పెట్టేసి ఇలా పాకిస్తాన్కు ఎటువంటి పౌరులకు ఇబ్బంది కాకుండా, ఎవరైతే తీవ్రవాదం మీద ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ స్థావరాలనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎవరికి కూడా డ్యామేజ్ కాకుండా, మనం యుద్ధం కాకుండా ఏంటంటే ఉగ్రవాదం మీద పోరు చేస్తున్నామని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉగ్రముఖలపై దాడులు ప్రారంభించారో, ఇది ప్రపంచానికి కూడా శాంతి సందేశం ఇస్తూ ఒక ప్రజాస్వామ్య దేశంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము హర్షిస్తున్నాం. ఈరోజు ఇప్పటికి కూడా మనకు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ మీద ఇప్పటికైనా కూడా యుద్ధం ప్రకటించి, ప్రపంచ దేశాలను మెప్పించి యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ను మన ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పేసి మేము మోడీ గారికి చెప్తున్నాం. మేము అదేవిధంగా మా ఊరు నుంచి ఏదైతే 14 మంది ఆర్మీలో ఉన్నారో, ఒక 6 రిటైర్మెంట్ కావడం జరిగింది, ఇంకో 8 మంది విధుల్లోనే ఉన్నారు. వీరు కూడా అవసరమైతే ఎప్పుడు రీకాల్ చేసినా కూడా వెళ్ళడానికి మా సైన్యం అంతా రెడీగా ఉన్నారు. అది కాకుండా మా గ్రామం నుంచి ఇంటికొక పౌరుడు కూడా యుద్ధం చేయడానికి వస్తామని చెప్పి మేము అడవి మామిడిపల్లి గ్రామం తరఫున మేము మోడీ గారికి చెప్తున్నాం. మోడీ గారికి ఒకటే, మీరు ఏదైతే ఉగ్రవాదానికి అనగదొక్కాలని చెప్పేసి మీరు ఏదైతే సంకల్పం చేస్తున్నారో, మోడీ గారు మీరు ముందుకు నడండి, మీ వెనక మేమున్నామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. యాక్చువల్గా మాక్ డ్రిల్ కూడా జరిగింది దేశవ్యాప్తంగా. అంటే దాదాపు యుద్ధానికి సిద్ధమైనట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఆ కామన్ మ్యాన్ అంటే ఒక సాధారణ ప్రజలుగా ఎలా భావిస్తారు మీరు దీన్ని? ఇప్పుడు మనం ఎంత శాంతిగా పోతున్నాం. మనకు ఎన్నో అవమానాలు జరిగినాయి, ఎన్నో దాడులు జరిగినాయి, ఎంతో సైన్యాన్ని కోల్పోయినాం, సాధారణ పౌరులు కూడా చనిపోవడం జరిగింది. ఎన్ని రోజులు శాంతిగా గత ప్రభుత్వాలు కూడా వాళ్ళకే కొమ్ము కాస్తూ సెక్యులరిజం అని చెప్పేసి అని వాళ్ళ తీవ్రవాదానికి కొమ్ము కాస్తున్నారు. ఇటువంటి పరిధిలో ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా జమ్మూ కాశ్మీర్ మనకు ఎంతో మంచి అసెట్గా ఉన్నది. కాబట్టి అక్కడ వీళ్ళు ఏదైతే మనకు ఇబ్బంది పెడుతున్నారో వాటన్నిటికీ కూడా మూలము ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదాన్ని ఏదైతే ప్రేరేపిస్తున్నదో పాకిస్తాన్ను,
పాకిస్తాన్ను తుదముట్టిస్తే కానీ మనకు ఉగ్రవాదం అనే ముప్పు మనకు తీరదని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్తున్నాం. దీనికి ఖచ్చితంగా మోడీ గారికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలా. పార్టీలకు అతీతంగా అందరూ కూడా జై హింద్ అంటూ భారతదేశానికి మనం అండగా ఉండాలా, మన సైన్యానికి అండగా ఉండాలని కోరుతున్నాను. రైట్, మొత్తానికి ప్రస్తుతం ఏదైతే పాకిస్తాన్పై జరుగుతుందో పోరాటం, అలాగే ఉగ్రమూకలపై పోరాటం జరుగుతుందో దీనికి నిజామాబాద్ జిల్లాలోని సైనికులు కావచ్చు, మాజీ సైనికులు, అలాగే ఇక్కడున్న కామన్ పీపుల్ కూడా ప్రస్తుతం అండగా ఉంటున్నారు, మద్దతు తెలుపుతున్నారు. పాక్పై జరుగుతున్న పోరాటాన్ని కొనసాగించాలి, పాక్ను తుదముట్టించాలని వారి అభిప్రాయం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబెన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.